మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జియో కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా ఉద్యోగులపై మేనేజర్ మధుకర్ రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలతో బీసీ సంఘం నాయకులు కార్యాలయాన్ని ముట్టడించారు. మేనేజర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ దీనిపై సానుకూలంగా స్పందించిన జియో యాజమాన్యం మేనేజర్ను విధుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని బీసీ సంఘం నాయకులు హెచ్చరించారు. లీగల్ టీమ్ అయినా మాట్లాడాడు ఆయననే కిందికి ఎవరు ఉంది ఎవరు ఉంది మంది ఎవరు అసలు హలో సార్ ఏనే ఉంది ఏనే మాట్లాడదాం లేదంటే ఇప్పుడు ఎవరు 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 మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు మరి మీరే మీరు ఎవరు ఈయనే మాట్లాడదాం ఈయనే మాట్లాడదాం ఏమవుతుంది ఇప్పుడు అందరూ పైకి పంపిస్తాం. ఆల్రెడీ వాళ్ళది యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళది మొన్న ల్యాప్టాప్ అవన్నీ కూడా తీసుకున్నారు. ఓకే మీకు కన్ఫర్మేషన్ అంటే మేము చేయలేము. మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము అది పైకి పంపిస్తాం. పైకి పంపించి వాడు తీసుకున్న యాక్షన్ కూడా మీకు చూపిస్తాం కావాలి. రాడు మానవత్వం మీద మాట్లాడేది తీసుకొని కూర్చోండి అంటున్నాం. మేము చెప్తలే మేము కూర్చోండి మాట్లాడండి సార్. కాదు పిల్లలు పనిచేసే పిల్లలు 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేసే పిల్లల్ని కూడా తీసేసిరంట కదా ఆఫీస్ లా. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? 10 సంవత్సరాల నుంచి పనిచేసే పిల్లాడు తప్పు చేస్తాడా? మనమన్నా చేసుకోబోతున్నాం. ఫ్యామిలీస్ ఉంటాయి, సడన్ గా తీసేస్తే ఎట్లా? నేను మీకు అష్యూరెన్స్ చెప్పలేను. ఈ సంస్థ నడుస్తేనే నలుగురికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ ఉపాధి ఇస్తుంది కంపెనీ. మీకు ఎవరైనా ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే ఐడియా ఉంటుంది. మీకు లీగల్ టీమ్ కాదు. ఇప్పుడు ఆయన పైన కింద ఉంటే మీకు ఐడియా ఉంటుంది. అది చేసే పనులు మీకు తెలుస్తుంటాయి. వాని గురించి మొత్తం ఎంక్వైరీ ఏం చేస్తారు అంటే అమాయకులు వాడిని కాపాడుతున్నారు. వాడు రామగుండం చేసి వచ్చి ఇలా చేసి రేపు ఇంకొకడ పోయి చేస్తాడు. అలాగే ఆరోపణలు లేవన్నా ఆయన మీద మీకు తెలిసినంత వరకు. ఇప్పుడు బయటకు వచ్చినాయి అన్నంత పాటు. సరే అమ్మాయి ధైర్యంగా ముందరకు వచ్చింది రాకుండా కాదు బ్రదర్. ఇప్పుడు మీ ఆఫీస్ లో వాంటెడ్ అని పెట్టారు కదా, ఓన్లీ ఫీమేల్స్ బిలో 30 years అని ఎందుకు పెట్టారు? ఈవెన్ ఏదైనా సరే రిలయన్స్ దాంట్లో 30 years దాంట్లో నీకు యాక్సెప్ట్ చేయదు. వాళ్ళకి అభిమానం ప్రకారం ఏమో లీగల్ తీసుకోండి, ఖచ్చితంగా నిస్వార్థంగా తీసుకోండి. గవర్నమెంట్ పనులు బిలో 30 యాక్టివ్ గా పనిచేస్తారని పైన వాళ్ళు అనుకుంటారు. ఈనాస్ ఉంటాడేమో నాకు పనికి వస్తారని నీడు అనుకుంటారు. కంపెనీ అంటే అట్లుంటది. 35 చెప్పిన అలా డిఎఫ్ సార్ నేను చెప్పిన మాట్లాడతాను చెప్పిన సార్. అందుకే ముందే అలాంటి అవును నేను చెప్పిన సార్. అట్లా చేయాలి. ఎందుకంటే వీళ్ళు కూడా మనలాగా ఎంప్లాయీస్ అన్న, వీళ్ళు ఓనర్లు కాదు. మనకు అందరికి ఆడపిల్లలు మాది దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. ఫ్యూచర్ లో ఆఫీస్ ఎక్కడ ఉంటుంది సార్ మీకు? ఇది అయిందనుకో, అరే జీవోలు ఇట్లా కొంచెం పర్సనల్ గా తీసుకోండి. ఎస్ఎల్పీకి మీ హైయర్ ఎవరు ఉంటో వాళ్ళకి యాక్షన్ తీసుకున్నట్టు ఇస్తారు చెప్పండి. మేము ఆ రోజు యాదవ్ రవి ఇంకొకరిద్దరు కోసం తీసుకొని వెళ్ళిపోతాం. కానీ మళ్ళీ చెప్తున్నా వాడు రావద్దు, రిపీట్ కావద్దు. మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళకి వాడు వచ్చేది కూడా తెలియకుండా ఉంటుంది. ఇక్కడ కాదండి, ఇక్కడ ఏ బ్రాంచ్ లో పెట్టుకోవద్దు. ఏ బ్రాంచ్ లో కానీ ఉమ్మడి జిల్లాలో కనరావదోడు ఏడో కూడా ఉండడా? నా తెలంగాణలోనే ఉండడు. ఇమ్మీడియట్ యాక్షన్. ఆయన పరిధిలో ఉందని ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన హోదా ఉంది కదా అనేది
అడ్డం పెట్టుకొని వేరే వేరే చేయడం ఎంతవరకు ఆయన మీద ఏమేమి యాక్షన్ తీసుకున్నా అవన్నీ కూడా మేము మేడంకి చెప్పినాం. మేడం ఆ రకంగానే వాళ్ళు తీసుకున్న ఏ తెలంగాణలో అయినా అమ్మాయి ఉంటుంది, ఆంధ్రాలో అమ్మాయి, ఇంకోతోనైనా అమ్మాయిలే. మేడం అట్లా ఆ ఉపాధి ఇయ్యరని ఇయ్యరు. 2019 బాబు చెప్పు. 2024 ఇప్పుడు ఈయన కాదు, ఇంకా వేరే సరే వాట్సాప్ పెట్టి నాకు చేసుకో. వేరే స్టేట్ అయితే కారు అమ్మాయిలకు అందరూ పెట్టు. పర్సనల్ డైవర్స్ అంటే సరే అన్న, పర్సనల్ నేను మాట్లాడాలంటే ముగ్గురు ఇచ్చిపెట్టారు అంటే తీసుకొచ్చి మాట్లాడద్దు, మాకు అర్హత లేదు. కంపెనీకి వచ్చినప్పుడు మంచిగా ఉండదు, తర్వాత అయ్యిండొచ్చు. మనకు ఇప్పుడు ఈయన వచ్చింది కాబట్టి తీసేయాలి అంతే మనకు. రామగుండంలో ఇదే ఇష్యూ అన్న, అయితేనే ఇక్కడ వేసారు మనోని. అవును ఏదో బీదరికంలో ఉంటారు, వాళ్ళ బలహీనత చూసుకొని ఉద్యోగం ఇస్తామని. ఇప్పుడు మనది రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ చేసుకుంటే ఈ డేట్ రోజు వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేయాలి, వాళ్ళ ఇంట్లోనే పని చేస్తారు. ఫోన్ చేస్తారు మనకు, మీరు ఈ రోజు డేటా అయిపోయింది చేసుకోండి. అమ్మాయి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ అనేది వీడితో చేయించండి, మా రిక్వెస్ట్ అది. ఫస్ట్ ఏమైందంటే అమ్మాయి క్లియర్ గా చెప్పింది, మన దగ్గర ఆడియో ఉంది. సరే వాస్తవానికి వీళ్ళ స్టాఫ్ పైకి ఏం చెప్పారు, జియో ఆఫీస్ లో జేసీఎం గా పనిచేస్తున్న వ్యక్తి మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలకు సెక్సువల్ హరాస్మెంట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. అలాగే ఆఫీస్ లో ఎప్పటి నుంచో పనిచేసే ఎంప్లాయీస్ ని కూడా కారణం లేకుండా తొలగించి ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి వ్యక్తి మీ ఆఫీస్ లో పనిచేయడానికి అర్హుడు కాదు, జేసీఎం పొజిషన్ కాదు, జియో ఆఫీస్ మహబూబ్ నగర్ లో కూడా పనిచేయొద్దు, జియో ఆఫీస్ లో కూడా పనిచేయొద్దు. ఒకవేళ మధుకర్ రెడ్డి జియో ఆఫీస్ లో పనిచేసినట్టయితే మేము ప్రజాసంఘం తరఫున ఎఫ్ఐఆర్ అయినట్టు కూడా మెన్షన్ చేయి, సెక్షన్ కూడా చెప్తా కూడా మెన్షన్ చేయి. ఎఫ్ఐఆర్ నెంబర్ యాడ్ చేయి. ఒకవేళ చేసినట్లుంటే ప్రజాసంఘాల తరఫున మేము అతన్ని ఆఫీస్ ముట్టడిస్తామంటారు. ఒకవేళ అన్న మీరు ఎన్ని డేస్ టైం తీసుకుంటారో తీసుకోండి, అంత లోపల అవన్నీ టర్మినేట్ చేయకపోతే సోమాజీ కూడా జియో ఆఫీస్ ని ముట్టడి చేస్తాం 100% చూడండి. ఇప్పుడు చెప్పొచ్చినాం మేము, వాళ్ళకు కూడా సహకరిస్తున్నాం, మీకు కూడా సహకరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మనోళ్ళే, మీరు మనోళ్ళే. త్వరలో చర్యలు తీసుకొని మన పైన చర్యలు తీసుకోకుండా మేము జియో ఆఫీస్ సమాజ్ గారు ముట్టడిస్తామంటాయి. గోపాల్ పైకి రా, జియో ఆఫీస్ పైన సెకండ్ ఫ్లోర్. వాళ్ళు రిపోర్టర్లు అందరూ ఫోన్ చేస్తారు, ఏమైనా చిన్న విషయం ఎందుకని నేను అంటున్నా. చిన్న విషయం ఎంతమంది ఎందుకు, చిన్న విషయం కాదన్నా. ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇంకెందుకు. ఈ ఒక్క ఇష్యూ తోటి మిగతా ఆఫీస్ లో కూడా ఆడోళ్ళ మీద అసభ్యకరంగా పనిచేయడంలో కూడా మీ యొక్క ఆఫీస్ కాదు, అంతే. వేరే ఎయిర్టెల్ కానీ ఇంకోటి కానీ అందరు కూడా బ్లేమ్ అయిందంటే రేపు సెకండ్ కంపెనీ బ్లేమ్ కాదని ఏం లేదు. ఇంకా ఇది బయటికి వెళ్ళలేదు. మన సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అయింది 6 నెలల కింద. మేనేజర్ వచ్చి షాప్ కూడా అడుకొని ఇది చేస్తే కూర్చొని చెక్ చేసి బయటికి రావద్దని వాడు చేసినాడు, బాగానే ఉన్నాడు. వీళ్ళు సఫర్ షాపింగ్ మాల్ అయింది. మేనేజర్ వచ్చి అడుకున్న 20 కొడుకు వచ్చినాడు. ఓకేనా? కావున అతనిపై వెంటనే చర్య తీసుకొని మాకు ఏమైనా సమాచారం ఇవ్వగలని మనవి. ఎప్పటివరకు ఇస్తారో చెప్తారు, ఫోన్ చేస్తారు. మనం ఫోన్ చేస్తాం, మనం అవుతాం. కానీ రవి నీ నెంబర్ అవుతాను కదా, నా నెంబర్ 2 నెంబర్లకి ఫోన్ చేస్తాం. ఇది మొత్తం ఉమ్మడి జిల్లా. ఇది ఇది మామూలు జిల్లా జిల్లాకి అయిందండి. ఇది మనకి ఏంటంటే ఇదేంటంటే మెయింటెనెన్స్ పాయింట్ అంటారు. ఈ టవర్ లో మెయింటైన్ చేసే టీం అంతా ఇది ఉంటుంది. ఆడ వనపర్తికి చిన్న చేసి ఉంటుంది, మన ఉమ్మడి జిల్లాలో 3 ఆపరేషన్ ఆఫీస్ లో అందుకే నేను కూర్చొని ఇల్లడం ఏది బయట ఇల్లడం ఏది అది గుడి పక్కల ఉన్నగడినా. అరే మనకు అన్నీ అందరి పేర్లు సిగ్నేచర్లు పెడతారా? సెల్ నెంబర్ ఏ పేరు రాయి, అదే పేరు రాసిన ఏది పేరు రాయి రాసి సెల్ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ సెల్ నెంబర్ రాయి. నెంబర్ చెప్పండి. 9866 9866 4 7777.
అట్లా అయిపోయింది కాదు. వాళ్ళకు కూడా ఉంది అక్కడ మాట్లాడతాం కానీ మన కంపెనీ లోన్స్ దాటి మాట్లాడలేరు వాళ్ళు కూడా. వాళ్ళు అంతేనా? మీ వచ్చే అవతల వాళ్ళు వాళ్ళని పట్టుకొని ఆయన చేసిన తప్పుకు స్టాఫ్కు అందరూ నేను మాట్లాడలేదు. మనం ఏం అది చేయాలి? ఒక ఫోటో వేసుకో. FIR నెంబర్ FIR నెంబర్ మెన్షన్ చేయండి. వద్దు ఏమో. అసలు అసలు ఆల్రెడీ అసలు ఏమో. దీంట్లో ఎఫ్ఐఆర్ నెంబరా? సైడ్కి రాయి. కేసు అయిందని ఎప్పుడైనా డెఫినెట్ రాయి. రాజా ఫోటో ఇచ్చి ఒక ఫోటో దిగిపోవడం వాళ్ళు అడిగిన ఏనికి పోయి సమస్య కాదు కానీ మనం ఇది చెప్పాలి, పబ్లిక్ తెలియలేం కదన్నా. పబ్లిక్ తెలవాలి. ఫ్యూచర్లో ఇది లోపల చేస్తాం. బయట కూడా ధైర్యం ఉండాలి. అన్న ఏడా ఇంత చేయకుండా ఏదో మాకు చేయడానికి వస్తుంది. అప్పుడు పడుకొస్తే మెట్టుగడ్డ కర్ణాటక బ్యాంక్ ఆఫీస్ కాడ కానీ పబ్లిక్ తెలవాలి మనకు. జీవో ఇట్లా సౌదీ సభ్యులు మన మెట్టుగడ్డ పిల్లల మరి రోడ్డు మెట్టుగడ్డ కర్ణాటక బ్యాంక్ దాంట్లో ఉంటారు. ఎవరో ఒకరు చేసిన దానికి చౌరాస్తలనే దిగు. ఈ చౌరాస్తలనా సిగ్నల్ దగ్గర దిగు. మెట్టుగడ్డ చౌరాస్తల దిగన్నా కర్ణాటక బ్యాంక్ దాన్ని అన్నీ చౌరాస్తలు ఆగండి. కర్ణాటక బ్యాంక్ ఉంటుంది. ఏడున్నారు ఇప్పుడు? ఎవరిది? అది కాదు. ఇప్పుడు ఈ లెటర్ ఇచ్చుకుంటే మనం ఫోటో దిగిపోతే అయిపోతుంది. అంతే. అది తర్వాత అవసరం లేదు ఇప్పుడు మనకు. సార్ ఇక్కడ రండి సార్ మీరు. అయితే ఇక్కడ రండి. ఇక్కడ ఇస్తాం సార్. ఇక్కడ రండి సార్. ఇక్కడ జియో నెంబర్ లేదు. జియోది ఏముందా? సరే సార్. అదే దగ్గర దగ్గర అంతే. అందరు రండి. పిల్లలందరూ ఎక్కడ కింది పోయారా? అవునా? ఏం కాదు. మహబూబ్ నగర్ జియో ఆఫీస్లో జేసీఎంగా పనిచేస్తున్న మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటర్వ్యూ పేరుతో వచ్చిన మహిళల పట్ల అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తున్నాడని చెప్పి మా వరకు చేరింది. అదేవిధంగా ఆ ఇంటర్వ్యూ కోసం వచ్చిన మహిళ కూడా అతని పైన కంప్లైంట్ చేసింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ పనిచేసే వ్యక్తులు ఇక్కడ పనిచేసే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడము ఇది సమాజానికి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మన మహబూబ్ నగర్లో చాలా ఆఫీసులు ఉన్నాయి. చాలా మంది కూడా మహిళలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు బతుకుదెరువుకు చాలా మంది కూడా వచ్చి పనిచేస్తూ ఉన్నారు. సో ఇటువంటి ఘటనలు ఏంటంటే మహిళల పట్ల జరిగే ఇటువంటి స్వాతంత్రాన్ని వాళ్ళని హరించే ఇది ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలను మా టీం నుంచి మేము ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మధుకర్ రెడ్డి అనే వ్యక్తిని జియో ఆఫీస్లోనే పనిచేయకుండా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా మధుకర్ రెడ్డి పైన ఇంతకుముందే చాలా రకాల ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆయన పైన చాలా రకాల కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఈరోజు జియో ఆఫీస్లో పనిచేస్తే అక్కడ పనిచేసే చాలా మంది ఎంప్లాయీస్ని కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్ని కూడా తొలగించి వాళ్ళ ఫ్యామిలీకి అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. సో సడన్ గా ఉద్యోగాలకు తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, ఉద్యోగుల పరిస్థితి ఏంది? సో మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంతలాగా ఎంప్లాయీస్ పట్ల ప్రవర్తిస్తున్నాడు. అదేవిధంగా మహిళల పట్ల అతడు ప్రవర్తించిన తీరును మేము ప్రజా సంఘాల నుంచి మేము ఖండిస్తా ఉన్నాం. అటువంటి వ్యక్తి ఇక్కడ పనిచేయద్దు. అదేవిధంగా ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మహబూబ్ నగర్ లోనే కాదు ఎక్కడైనా సరే మహిళల పైన అటువంటి ప్రవర్తించే అదే ఆ రకంగా ప్రవర్తించే వ్యక్తులను మేము ఇదే మా వార్నింగ్ అనుకోవచ్చు. మీరు ఈ విధంగా మహిళల పట్ల ప్రవర్తిస్తే మేము ఉధృతం చేస్తాం మా ఉద్యమాన్ని. సో మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము వారిపైన చర్యలు తీసుకునే విధంగా ముందరికి పోతాం. కాబట్టి మేము జియో ఆఫీస్కి ఇప్పుడు మేము వచ్చినాము. ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మేము అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాము జియో ఎంప్లాయీస్కి. అదేవిధంగా వాళ్ళకు లెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అదేవిధంగా అతని పైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి హెడ్ ఆఫీస్ని కూడా ముట్టడించడానికి మేము వెనుకపోమని చెప్పి కోరుతా ఉన్నాం.